నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ తోలుతుంటా. ఈరోజు నైట్ డ్యూటీ చేస్తున్నాం. మామూలుగా నైట్ డ్యూటీ చేసేది. సో డేట్ వచ్చేసి మనకి 25వ తేదీ 2024 జనవరి గురువారము. నిన్నటివి ఎర్నింగ్స్ కూడా పెట్టాను. సో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ ఈ మధ్యన సరిగ్గా కూడా చూడట్లేదు, మంచిగా మీకు అందిస్తున్న ఇన్ఫర్మేషను. కానీ మీరు కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కింద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకోసము. ఇప్పుడు జస్ట్ బండి కడిగాను, ఆన్ చేశాను, నైట్ అవుతుంది. సో టైం ఎంత అయింది, టైం చూసుకొని మనం కిలోమీటర్లు 0 చేసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ ఏంటంటే నైట్ టైం కదా మనం డ్యూటీ చేసేది. 25వ తేదీ నైట్ డ్యూటీ ఆన్ చేస్తే 26వ తేదీ మార్నింగ్కి డ్యూటీ క్లోజ్ చేస్తామన్నమాట. సో ఇది నైట్ డ్యూటీ కాబట్టి, ఎందుకంటే డేట్ మనకి 12 గంటల తర్వాత మారిపోతుంది. కాబట్టి ఓలా ఊబర్ది కూడా ఎలా టైమింగ్ చేంజ్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. యాప్స్కి ఎట్లా అమౌంట్ కౌంటింగ్ అవుతాయి, ఏ టైం నుంచి ఏ టైం కౌంటింగ్ అవుతాయి అనేది. ఇప్పుడైతే మనం డ్యూటీ ఆన్ చేద్దాము. కిలోమీటర్లో 0 చేసేసుకొని డ్యూటీ ఆన్ చేసేద్దాము. ఓలా ఊబర్ ర్యాపిడో 3 ఆన్ చేద్దాం. ఏది వస్తే అది చేద్దాము, ఏది వదిలిపెట్టకూడదు. ఎందుకంటే మనం ఉన్నదే సంపాదించుకోవడం కోసము. ఇప్పటికే ఖర్చు బండి చాలా అయింది. బండి చాలా రోజులు బాగా సతాయిచ్చింది అనమాట. దాని గురించి ప్రాబ్లం దొరక్క బెంగళూరులో మాట ఎత్తితే ఇంజన్ ఒడివికల్ అంటారు. అది కాదు సంగతి. ఎందుకంటే ఈటీఓస్లు సామాన్యంగా అంత బిరిగ్గా రిపేర్ రావు. చాలా కొడితేనే, అంటే దారుణంగా ఎన్ని క్షణం కొడతా రఫ్ అండ్ టఫ్ చేస్తేనే బండి ఏదైనా రిపేర్ ఎక్కువ వచ్చేది, ఇంజన్ రిపేరు. లేకపోతే రాదు. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది దీని ఇంజను. కాబట్టి అనంతూరు పోయి చేసినాను. సికిందర్ మెకానిక్ షెడ్ అని చెప్పేసి చాలా బాగా చేస్తాడు. అక్కడ మాన్యువల్గా చెక్ చేస్తారు ఏదైనా సమస్య ఉంటే గిన. ఇక్కడంతా హీటర్లు బాగున్నాయి, హీటర్లు పో టయోటాకి అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పినారు. కానీ ఆటికి పోయి చెక్ చేస్తే సమస్య హీటర్లే. 5,000 దానికోసము చాలా వరకు ఖర్చు పెట్టుకున్నాను నేను. దాని సంగతి మళ్ళీ చూద్దాము. ప్రజెంట్ అయితే మనం 0 కిలోమీటర్ చేసుకొని డ్యూటీ ఆన్ చేద్దాము. 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. 0 కిలోమీటర్ డ్యూటీ ఆన్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్గా అయితే ఊబర్ ఆన్ చేస్తున్నా. ఊబర్లో అమౌంట్ తక్కువ ఇస్తున్నారు, కానీ తప్పదు, చేయాలి కదా. ఏది వస్తే తీసుకొని పోవాలి కాబట్టి. సో ఇది ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ చేసింది ఏవి కౌంట్ ఉండవు. ఇది కూడా అంతే, ఓలాలో కూడా అంతే. చూసుకుందాం లాస్ట్ ఏదనేది మీకు అర్థమవుతుంది. టైమింగ్స్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. మన ఇక్కడ లాస్ట్ డ్యూటీ ఏదనేది దీంట్లో కూడా చూడొచ్చు. 25వ తేదీ లాస్ట్ డ్యూటీ వచ్చేసి 169 రూపాయలు. డ్యూటీ ఆన్ చేసినాం, ఇంకా ఏది రాలేదు. సరే, డ్యూటీ వచ్చిన తర్వాత చూద్దాం మనము. ఊబర్లో అయితే పికప్ వచ్చింది ఇప్పుడేను. చూద్దాం ఎంత దూరం ఉందో కస్టమర్ పికప్ దగ్గరికి. జస్ట్ ఇప్పుడే వచ్చినది. కరెక్ట్గా మనకి టైమింగ్ చూడొచ్చు. 9:29 అనుకోండి, 9:30 అనుకోండి. 3 నిమిషాలు 850 మీటర్లు. కిలోమీటర్లు ఎంత వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది లాస్ట్లో చూద్దాము. ఫస్ట్ బుకింగ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినట్టు చూద్దాము. ఆల్రెడీ ఇంకోటి అడ్వాన్స్ బుకింగ్ ఉంది, అది కూడా ఎంత దూరం ఉందో చూద్దాము. 5 స్టార్ రేటింగ్ ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి దూరం చూద్దాం. ఫస్ట్ 850 మీటర్స్ ఉంది, 2 మినిట్స్. మనకి ఎంత ఇచ్చినట్టు చూద్దాం అందులోను. ఫస్ట్ బుకింగ్కి ఇది లాస్ట్ ఇప్పుడు అయిపోయింది. అది ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అందులో మనకు సంబంధం లేదు అది. సో ఇది వచ్చేసి 335 రూపాయలు ఇచ్చినారు. కస్టమర్ ఫోన్ చేస్తున్నారు. కస్టమర్తో మాట్లాడదాం ఫస్ట్. हेलो, हाँ सर आ रहा है सर, वेट करो सर, अभी ड्रॉप हो गया, आ रहा है सर, 2 मिनट्स. हाँ, కరెక్ట్గా చూసేటప్పుడే ఫోన్ చేయాలా ఇల్లు కూడా. సర్లేండి. 335 రూపాయలు ఇచ్చినారు మనకి. ఊబర్కు 47 నిమిషాలు 18 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది అది. టైం అయితే ఇప్పుడు 10:33 అవుతుంది. ఫస్ట్ బుకింగ్ అయిపోయే లోపల. ఇప్పుడు ఆ బుకింగ్కి వెళ్దాం మనము. ఆ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము దానికి ఎంత ఇస్తారనేది. ఇప్పుడే ఇంకా రెండో బుకింగ్ కూడా కంప్లీట్ చేసినాము. క్యాష్ కలెక్ట్ అయిపోయింది, ఇంకా ఎండ్ చేయలేదు దాన్ని. వాళ్ళతో అమౌంట్ అయితే ఇప్పించేసుకున్నాము. క్యాష్ కలెక్ట్ అమౌంట్ పే చేసేసినారు, ఎండ్ చేసినాను. సో స్టార్ రేటింగ్ ఇద్దాం. ఇంకోటి అడ్వాన్స్ బుకింగ్ కూడా వచ్చింది. మనం ఇది ఎంత వచ్చిందో మనకి ఎంత ఇచ్చినారో చూద్దాము. అది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది కదా, ఇంకా అమౌంట్ జనరేట్ అవుతుంది.
అప్డేటింగ్ అని వచ్చింది చూడండి, ఎర్నింగ్స్. సో బ్యాక్ పేజ్ చూద్దాం. ఇది అయింది, అప్డేట్ అయింది ఇప్పుడు జస్ట్. సో ఇది వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి 290 రూపాయలు క్యాష్ కలెక్ట్. మనకు వచ్చేసి 204 రూపాయలు ఇచ్చినారు. ఊబర్గో 30 నిమిషాలు, 11 కిలోమీటర్లు. నెక్స్ట్ బుకింగ్ వచ్చింది, దానికి పోదాము. ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? ఈ చిన్న బుకింగ్ 5 కిలోమీటర్స్ అంట. సో 1 మినిట్ 200 మీటర్ 220 మీటర్స్. ఇప్పుడే 3వ బుకింగ్ కూడా అయిపోయింది. క్యాష్ కలెక్ట్ చేసేసినాము, ఎండ్ చేయాలి ట్రిప్. ఆల్రెడీ ఇంకోటి కూడా అడ్వాన్స్ బుకింగ్ ఉంది మనకి, అది కూడా చూద్దాం ఎంత దూరంలో ఉందనేది. ఇప్పుడే అయిపోయింది బుకింగ్, ఎండ్ చేద్దాం. 5 స్టార్. అది ఆల్రెడీ ఇంకోటి రన్నింగ్లో ఉంది బుకింగ్. ఇంటర్నెట్ అండ్ వస్తుంది. ఇది కొంచెం టైం పట్టుద్ది లోడింగ్ అవ్వడానికి. అంత లోడ్ అవుతుంది చూడండి. ఈ ట్రిప్ వచ్చేసి 11:29కి అయిపోయింది. సో 10:30కి ఆన్ చేస్తే, సరే 9:30కి ఆన్ చేస్తే 11:30కి ఎంత అమౌంట్ అయింది ఇదే తెలుస్తుంది. నో ఇంటర్నెట్ కనెక్షన్ అంట. ఇందులో 106 రూపాయలు పక్కన తీయాలి. ఇదేమో ఇంటర్నెట్ కనెక్షన్ రావట్లేదు, పోయింది. ఇప్పుడు వచ్చింది. చూడొచ్చు, క్యాష్ కలెక్ట్ వచ్చేసి 149 రూపాయల 10 పైసలు. మనకు వచ్చేసి 106 రూపాయల 58 ఇచ్చినారు. ఊబర్గో 13 నిమిషాలు, 5 కిలోమీటర్లు. ఆ సంగతి. ఆల్రెడీ ఇంకో బుకింగ్ వచ్చింది, ఇది ఎంత దూరంలో ఉందో చూద్దాము. ఇది పక్కనే ఉన్నట్టుంది తెలుసు, ఆల్రెడీ మెసేజ్ పెట్టినారు వాళ్ళు. 450 మీటర్స్ పక్కన పోవాలా, లోపల పోవాలంటారేమో తెలియదు. ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము అది కూడా ఎంత వస్తుంది అనేది. ఏమంటే తొందరగానే వస్తున్నాయి మనకు, పర్లేదు బాగానే. లోపల విల్లాస్ లేక వచ్చింది, పోదాము. టైం ఎందుకు వేస్ట్ చేయాలి, డ్యూటీస్ వచ్చినప్పుడే చేసుకోవాలి, లేకపోతే మళ్ళా కూర్చోవలసి వస్తుంది గంటలు. అది ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు. మనకి అమౌంట్, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఓలాకి ఊబర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అమౌంట్ విషయంలో. ఓలా ఎంత లేదన్నా దగ్గర 30 రూపాయలు 10. ఇప్పుడు చిన్నది ఉందనుకోండి, ఊబర్లో చిన్న బుకింగ్ పోతే కానీ 1 కిలోమీటర్కి 80 రూపాయలు అట్లా ఇచ్చినారనుకోండి. కానీ ఓలాలో వచ్చేసి 100 రూపాయలు ఇస్తారు. దాని గురించి కూడా నో కమిషన్ దొరుకుతుంది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 10 కిలోమీటర్లకి 140 ఊబర్ వాడు ఇచ్చినాడు అనుకో, ఓలా వాళ్ళు వచ్చేసి దగ్గర 170 రూపాయలు 180 రూపాయలు ఇస్తారు. సో చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట ఓలాకి ఊబర్కి. కాబట్టి ఏదైనా సరే ఇంకా 10 రూపాయలు తక్కువైనా మనకి కంటిన్యూగా వచ్చినప్పుడు డ్యూటీ చేసుకోవాలన్నమాట. ఇది ఉన్న విషయము. ఇప్పుడైతే డ్యూటీకి కస్టమర్ని పికప్ చేసుకునే పోతున్నాను, నేను దగ్గరలో ఉన్నాను. ఇప్పుడే జస్ట్ కస్టమర్ని పికప్ చేసుకునే పోదామని చెప్పినాను కదా, ఇంటర్నెట్ కనెక్షన్ దొబ్బింది. అదేంటి భయ్య, ఇంటర్నెట్ కనెక్షన్ దొబ్బింది కదా, మరి ఇప్పుడు ఎలా అంటే ఏం లేదు, ఆ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఆడికి పోయి మనం వాళ్ళకి ఫోన్ చేసి లోపల రమ్మంటారు, ఎక్కడ కరెక్ట్ మనకు తెలియదు అనమాట. ఇక్కడ ఎంటర్ అవ్వాలన్నా మనకి అపార్ట్మెంట్లో పోవాలంటే ఫ్లాట్ నెంబర్ చెప్పాలి, ఆ ఫ్లాట్ నెంబర్ చెప్తాను లోపలికి వదులుతారు. కాబట్టి ఇప్పుడు మనం పక్కన గేట్లు ఒక్కోసారి ఉంటాయి. ఆ పక్క ఫ్లాట్స్కి పోవాలా, ఈ పక్క ఫ్లాట్స్కి పోవాలా మనకు అర్థం కాదు కదా. అందుకని చెప్పేసి మనం వెయిట్ చేయాలన్నమాట ఇంటర్నెట్ వచ్చేంత వరకు. మళ్ళీ లోపల పోయిన తర్వాత పక్కన ఫ్లాట్ అది ఇది అన్నారు అనుకో, ఒక్కొక్కసారి పోనీరు అనమాట. అంటే మిస్ అయిపోయిన తర్వాత ఎనికి రండి, ముందర రండి అని చెప్పి అంటారు. వాళ్ళు ఆ పక్కన ఉంటారు, మనం ఈ పక్కన ఉంటాం, ఎదురులాడుకుంటూ కూర్చోాలన్నమాట. కానీ రూట్ అయితే కన్ఫ్యూజన్ అవుతుంది, మనం పోలేం కాబట్టి వెయిట్ చేయాలి. అది వచ్చేంతవరకు ఏం చేసేయలేదు. 10 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు. వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఉన్న విషయం చెప్పేసారు వాళ్ళకి, మొహమాటం ఏం లేదు. చూడండి, ఫైండింగ్ బెస్ట్ రూట్ రాలా, కలంటే ఇంకోసారి కొడతా. నావిగేషన్ చూడు రాలేదు, ఫైండింగ్ బెస్ట్ రూట్. ఫోన్లో కంటిన్యూగా వస్తున్నా కదా, చేసుకుందాం అనుకుంటే దీంట్లో వచ్చి అడ్డం పడదు, ఏం చేయలేం కదా. అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఇంకో బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అడ్వాన్స్ బుకింగ్ వచ్చిండే, బండిలో డీజిల్ అయిపోయింటే డీజిల్ వేయించుకుంటే పోయింటే వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. నేను ఎత్తలేదు, కొంచెం రన్నింగ్లో ఉన్నాను, యూటర్న్ తీసుకుంటే అది క్యాన్సిల్ చేసి పడేసినారు. సరే పోతే పోన్లే అని చెప్పేసి ఇది కూడా క్యాష్ కలెక్టే. ఇప్పుడు క్యాష్ అయితే మనం కలెక్ట్ చేసుకున్నాము. ఎండ్ చేయాలా రైడ్, ఎండ్ చేసేసి ఏం తినలేదు, ఫస్ట్ తినేసి కడుపులోకి ఏమన్నా వేసుకొని అలా డ్యూటీ ఆన్ చేద్దాము.
ఊబర్లో చాలా తక్కువ ఇస్తున్నాడు అమౌంట్. అదే ఓలాలో అంటే పాటికి 500 అయిపో, ఊబర్లో కాబట్టి 1000 రూపాయలుగా 9 లేదు ఇంతవరకు అయినా కూడా. ఇప్పుడు ఎంత ఇచ్చినట్టు చూద్దాం మనం ఈ బుకింగ్కి. సో 320 రూపాయలు 5 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చేసినాము. ఇది ఇంకా అమౌంట్ జనరేట్ కావాల, అది క్యాన్సిల్ అయింది కదా. సో క్యాన్సిల్ అయింది కూడా చూపిస్తుంది ఇప్పుడు జనరేట్ అవుతుందా. ఇంకా 1000 రూపాయలు కూడా కలదు దీంట్లో. ఇప్పుడు 1000 అంటే ఆల్రెడీ ఇంకా దీంట్లో 150 రూపాయలు పక్కన పెట్టాలి మనం, ఎందుకంటే మార్నింగ్ చేసినది ఉంది కదా, నైట్ డ్యూటీ చేసినది కదా, అది దాంట్లో ఉంటుంది. సో ఇది క్యాన్సిల్ అయింది కదా, ఇది క్యాన్సిల్ అయింది ఇక్కడ చూస్తాను చూడండి. క్యాన్సిల్ అయింది ఇక్కడ చూస్తుంది. ఇది వచ్చేసి ఇప్పుడు డ్యూటీ చేసిండేది. ఇది వచ్చేసి 320 రూపాయలు క్యాష్, 320 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఊబర్కు 34 నిమిషాలు 15 కిలోమీటర్లు. మనకు వచ్చేసి 222 ఇచ్చినాడు. సంగతి ఇంక ఎదురు రాలేదు, ఆఫ్ చేద్దాం ఫస్ట్. మనం కార్డులో ఆకలి అవుతుంది తినేలా. టైం చూడొచ్చు, కరెక్ట్గా 12:10 అవుతుంది టైము. యాప్ అప్డేట్ వచ్చింది. యాప్ అప్డేట్ ఎలా చేయాలో కూడా చూపిస్తా ఇప్పుడు చూడండి. ఆఫ్ చేసిన కదా, ఆఫ్ చేసినప్పుడు ఇట్లా యాప్ అప్డేట్ వచ్చినప్పుడు చూపిస్తుంది మనకి. యాప్ అప్డేట్ వచ్చింది, ఆఫ్లైన్లో అయిపోయినా కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ఎస్ అప్డేట్ నవ్ అంటే కొట్టేసినా సరిపోదు. కొన్ని మొబైల్స్కి ఇట్లా చూపిదు, డైరెక్ట్ చేసుకోవాల్సిన వస్తుంది. సో అప్డేట్ చేసుకుంటే అయిపోతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అది. ఫస్ట్ ఏమైనా తినేసి డ్యూటీ ఆన్ చేస్తాను, కడుపులో ఆకలి అవుతుంది. ఇప్పుడే తినేసినాను, తినేది అయితే అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేసిన ఓలా చేస్తాను ఇప్పటి నుంచి. ఓలాలో పోతే బుకింగ్ వచ్చింది చూడండి. ఒక్కొక్కసారి 4 కిలోమీటర్లు పోయినా 5 కిలోమీటర్లు పోయినా పికప్ అంటే నమ్మరు కదా. సో ఇప్పుడు ఓలాలో 3.9 అంటే 4 కిలోమీటర్లు పోయి పికప్ చేసుకోవాలా. ఎంత చుట్టుకొని పోవాలా. ఇప్పుడు ఇందిరానగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను నేను, చూడండి మీకే చూపిస్తాను నేను. చూడండి ఇప్పుడు మీ ముందరే కొడతాను నేను, మీకే చూపిస్తూ. డ్రాప్ 10 కిలోమీటర్లు చూడండి, 3.9 పికప్ పోవాల్సింది మనము. ఎట్లా పోవాలంటే ఇది ఇట్లా చక్కగా ముందర పోయి ఇట్లా ఇదంతా ఆర్మీ బేస్, ఇదంతా ఆర్మీకి సంబంధించి వీటికి వచ్చి ఇట్లా యూటర్న్ చేసుకొని వీటికి రావాలి. ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ ఇదంతా 1 వే. ఇట్లా పోయి ఫ్లైఓవర్ మీద ఎక్కుతుంది, కింద పోయినా కూడా మళ్ళీ చుట్టుకొని ఇద్దాం. ఇక్కడికి వచ్చి ఫ్లైఓవర్ కింద ఇట్లా వచ్చి ఇక్కడ ముందరగా ఇక్కడ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇట్లా వచ్చి పైన ఇట్లా ఇప్పుడు క్యాన్సిల్ చేసినారు అసలు. చూసినారు కదా, పోదాం అనుకుంటే లోపల, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేసేదానికోసం నేను వెయిట్ చేసినందుకు క్యాన్సిల్ అనమాట. ఒక్క సెకండ్ కూడా ఉచ్చాగదు వీళ్ళకి. బుక్ చేస్తానే వాళ్ళ ముందర ఉండాలి బండి. అట్లాంటి మనుషులు ఉంటారు కొంతమంది, తప్పదు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనం వెయిట్ చేసి ఉంటుంది. కొంతమంది సార్ రాండి సార్ వెయిట్ చేస్తామంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్లు వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఏరియాలో ఏది బుకింగ్ వచ్చినా కూడా ఇట్లా ముందుకు వెళ్తేగిన ఇట్లా ముందుకు వెళ్తేగిన ఏదో మళ్ళీ బుకింగ్ వచ్చింది. ఇది చూడండి 4.2 అంట పికప్ ఇందిరానగర్. వైట్ ఫీల్డ్ డ్రాప్ ఇది కూడా 10 కిలోమీటర్ల డిజిటల్ పేమెంట్. అది ఎందుకని ఇట్లా ముందుకు వెళ్తేగిన అది అక్కడ సోఫా వస్తుంది, అక్కడ దాన్ని లెఫ్ట్ తీసుకుంటే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఈ టైంలో సాఫ్ట్వేర్స్ ఎవరో ఉంటారు కదా. టైమింగ్ కూడా కాదనమాట, దగ్గర 12:45 అవుతాను టైము. ఏముండే 1 గంట పైన వాళ్ళకి షిఫ్ట్లు మారుతారు, అప్పుడైతే బుకింగ్స్ ఉంటాయి. ఈ టైంలో ఎవరు ఈ ఏరియాలో పోరనమాట, కొంచెం రేర్గా పోయేది. ఎవరు పబ్బులు ఉంటే పబ్బులు కూడా క్లోజ్. నేనున్నది పబ్బే దగ్గరది, ఈ పబ్బే, కానీ ఎవరు ఉండరు. ఇప్పుడు శనివారం ఆదివారం అయితే ఉంటారు కాబట్టి ఇదంతా కొంచెం చూసుకొని పోతాను. అలా పర్లేదు. ఒక్కొక్కసారి బుకింగ్ రానప్పుడు 3 కిలోమీటర్ల పోయినా పోల్సి ఉంటుంది, 10 కిలోమీటర్లైనా పోల్సి ఉంటుంది, తప్పదు. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం మనం. ఇంకా ఇప్పుడు మళ్ళీ బుకింగ్ వచ్చింది, లాంగ్ వస్తుంటే తీసుకోలేదు కదా. ఇప్పుడు అంటే పికప్ సేమ్ ఇందిరానగర్లోనే వస్తున్నాయి, కానీ డ్రాప్ వచ్చేసి తక్కువ వస్తాయంటే తీసుకోలే. ఇప్పుడు కూడా సేమ్ వచ్చింది, ఇది కూడా క్యాన్సిల్ అవుతుందని తెలియదు. సో తొందరగా చూపిస్తాను నేను మీకోసము. లాంగ్ పికప్ ఉందని చెప్పేసి చూడొచ్చు. 6 minutes 4 kilometers ఖచ్చితంగా సేమ్ అక్కడే పికప్ చేసుకోవాలి. ఈ పక్కన ఉంది. ఇప్పుడు ఇందాక ఇక్కడ డైరెక్షన్ వచ్చింది ఇందిరానగర్కి. సో ఇందిరానగర్లోనే ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ దగ్గర చూస్తాను ఇప్పుడు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర. మనమైతే పోదాం. ఇప్పుడు మళ్ళీ లేట్ అయితే అది కూడా క్యాన్సిల్ చేసి పడేస్తారు. ఇప్పుడే మణిపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి, ఇందిరానగర్ మణిపాల్ హాస్పిటల్ దగ్గర నుంచి పికప్ చేసుకొని వచ్చినాయి కదా. ఇక్కడ వచ్చేసి వర్తూరులో డ్రాప్ అయింది. క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎండ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఓలాలో.
సో 330 రూపీస్ క్యాష్ అయితే కలెక్ట్ చేసేసినాము. ఇక్కడ వచ్చేసి క్యాష్ కలెక్ట్ అని కొట్టేసి ఎండ్ అయిపోతుంది. సో తర్వాత స్టార్ రేటింగ్స్ అన్ని ఇచ్చేసి, ఒకవేళ వీళ్ళు ఏమైనా బ్యాడ్ బిహేవియర్ కానీ గలీజ్ ఏమైనా చేసింటే కానీ మీకు ఇష్టం వచ్చిన స్టార్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చేసి ఇవి 2 రైట్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే కానీ అయిపోతుంది. సో నెక్స్ట్ బుకింగ్ ఏదన్నా వస్తే కానీ ఇమీడియట్లీ ఇట్లా పడకుండా మళ్ళీ ఓకే బటన్ అడుగుతుంది. ప్రెస్టేజ్ అపార్ట్మెంట్లో వర్తూర్లో డ్రాప్ అయింది. చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవి, ఒకటి 30 ఫ్లోర్లు అట్లుంటాయి. ఏదో బుకింగ్ వచ్చింది 190 రూపీస్ అంట. 2 కిలోమీటర్స్ 5 మినిట్స్ తీసుకున్నాం. ఎంత దూరం ఉందో చూద్దాం. లక్సరీ ఇది కూడా 7 మినిట్స్ చూపిస్తాను మెయిన్ రోడ్ వల్ల. వర్తూర్ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇదంతా ప్రెస్టేజ్ సంబంధించి, అక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్ని ప్రెస్టేజ్ సంబంధించి. చాలా పెద్దది ఇది ప్రెస్టేజ్ది. రౌండ్ ఉంటుంది. దగ్గర దగ్గర బిల్డింగ్స్ అయితే ఎన్ని ఉన్నాయో గెస్ట్ చేసి చెప్పే కాదు, కానీ ఏదైనా పిచ్చి గూళ్ళు ఉన్నట్లు ఉంటాయి అన్ని లోపల కనపడే అట్లా కనిపిస్తాయి. బయటకి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాయి ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల నుంచి, ప్రెస్టేజ్ దాని నుంచి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీంట్లో ఎన్ని టవర్స్ ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉంది అనేది ప్రతి ఒక్కటి ఇది ఉంటుంది దీంట్లో. అది కూడా చూపిస్తా. ఇంకా ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాం మనము. ద ప్రెస్టేజ్ మెయిన్ రోడ్కి వచ్చినాం. ఇంకా లెఫ్ట్ పోవాలి. ఇక్కడ ఈసారి దాంట్లో ఎన్ని టవర్లు ఉన్నాయి, ఎంత లాంగ్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది కూడా, అదే ఎన్ని ఎకరాలు ఉంది అనేది కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. ఒక మ్యాప్ ఉంటుంది, దాన్ని చూద్దాం ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు. ఓలాలో అయితే బుకింగ్ అయిపోయింది. క్యాష్ కలెక్ట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఎండ్ చేయాలి. వర్తూర్ రోడ్లో నుంచి మనకు వచ్చేసి సర్జాపూర్ రోడ్లోకి డ్రాప్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ సర్జాపూర్ సిగ్నల్లే పోవాలంటే లాంగ్ ఉంటుంది. అటు కాకుండా ఇట్లా లెఫ్ట్ పోతే బ్యాక్ పోయి రైట్కి పోతే సర్జాపూర్, లెఫ్ట్ పోతే సర్జాపూర్ సిగ్నల్ బెలందూర్ అట్లా వెళ్ళిపోతాము. ఇటు పోయినా మధ్యలో ఉన్నా నేను. ఇటు పోయినా 10 కిలోమీటర్ల వల్ల, ఇటు పోయినా 10 కిలోమీటర్లు పోవాల్సి ఉంటుంది. డ్యూటీలు వస్తే లేకుంటే లేదా, మన టైంని బట్టి ఉంటాయి. ఇప్పుడైతే ఎండ్ చేద్దాము. క్యాష్ కలెక్టెడ్, సో స్టార్ రేటింగ్, అండ్ ఇందాక మనం అమౌంట్ కూడా చూడలేదు కదా, మనం అది కూడా చూసుకుందాం ఒకటే సరే. టోటల్ 500 అని చూపిస్తుంది. అది 12 గంటల తర్వాత కాబట్టి ఓపెన్ చేద్దాం. సో ఈ ట్రిప్ 305 రూపాయలు, 305 రూపాయలు మనకు వచ్చింది. టోటల్ ఫేర్ వచ్చేసి 399 రూపాయలు. నెక్స్ట్ బుకింగ్ అది ఇంకా జనరేట్ అయినట్లేదు అమౌంట్. అది ఇందాక అయిపోయింది అది. డీటెయిల్స్ లేవు. వాళ్ళ క్యాష్ కలెక్ట్ కొంచెం అటో ఇటో చూస్తుంటుంది అనమాట. అది లెక్కలో బొక్కలు ఉంటాయి కదా చూసుకునేటివి. 1:49 అవుతాను టైము. ఇంకా బుకింగ్ ఏది రాలే. ఇది చూద్దాం అనుకుంటే రీట్రై అని పడతానే ఉంది. ఏదన్నా సర్వర్ బిజీ ఉంటుంది. సరే, సంథింగ్ వెంట్ వర్నింగ్. కలెక్ట్ అయ్యేది కొంచెం కౌంటింగ్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది. లేకుంటే సర్వర్ ఏమన్నా ప్రాబ్లం ఉండాలి అక్కడ వాళ్ళ దగ్గర. ఒక్కొక్కసారి అలా అయితే, అంటే ఒక్కొక్కసారి 2-3 రోజులు కూడా అయిన సమయాలు ఉన్నాయి. బుకింగ్ కోసం వెయిటింగ్. ఏదైనా బుకింగ్ వస్తే తీసుకుందాము. ఇప్పుడే సర్జాపూర్ రోడ్లో నుంచి బుకింగ్ వచ్చింది ఊబర్లోను. పికప్ వచ్చేసి 3.5 కిలోమీటర్ ఉంది, 3.7 ఉంది. కస్టమర్ దగ్గరికి పోతున్నా ఇప్పుడే నేను. జస్ట్ ఏడు చూడండి వీళ్ళు ఏం పని చేస్తున్నారు. ఏంది భయపడతా వాళ్ళని చూపిస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు. 2 పడుకున్నారు, ఒకడి మీద ఒకడు పడుకున్నాడు వాడు. చూడండి, ఒకడి మీద ఒకడు పడుకున్నాడు. భయపడితే వాళ్ళని చూసి నేను వీడియో తీసి ఓపెన్ చేసినానా, భయపడినా. పెద్ద లేస్తున్నాడు వాడు. 2 ఉన్నారు, వాడి మీద ఒకడు పడుకున్నాడు. వాడు పిసుకుతున్నాడు వేసి. ఎట్లాంటి మనుషులు ఉన్నారు అసలు.
ఏయ్ దువ్వు ఫుల్గా తాగినట్లున్నారు. సర్జాపూర్ రోడ్లో నుంచి పికప్ చేసుకొని వచ్చినాం కదా, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బన్శంకరిలో డ్రాప్ అయింది. వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఏదో యూట్యూబ్ వీడియో షూటింగ్ ఉందంట సాంగ్, ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చినారు. డ్రాప్ అయిపోయింది. క్యాష్ కలెక్ట్ అయితే చేసుకుందాం, ఇంకా ఎండ్ చేయలేదు. ఎండ్ చేయాలి, ఇప్పుడు ఎండ్ చేసేద్దాం. షూటింగ్ ఏది రాలేదు, మనకెంత ఇచ్చినారో తెలీదు, చూడాలి మనకెంత ఇచ్చినారు. ఇంకాను అమౌంట్ జనరేట్ అయ్యే కొంచెం సమయం తీసుకుంటుంది అనమాట. అది జనరేట్ అవుతుంది. 378 ఇచ్చినారు. కిలోమీటర్లు చూద్దాం మనం. ఊబర్కో 38 నిమిషాలు 22.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ 520 రూపాయలు, మనకు వచ్చేసి 378 రూపాయలు. టైం వచ్చేసి 2:54 అవుతుంది. ఇప్పుడు ఓలా ఆఫ్లో ఉంది, ఓలా ఆన్ చేసుకుందాము. ఎందుకంటే ఏ దాంట్లో వస్తే అది తీసుకొని మిగతా ఆఫ్ చేసుకోవాలి, లేకుంటే పోయేటప్పుడు బుకింగ్ సొసైటీ డిస్టర్బ్ అవుతుంది, మనకి యాక్సెప్టింగ్ రేటింగ్ తగ్గిపోతుంది అనమాట. సో అలా ఎప్పుడు చేయకూడదు. ఒకటి తీసుకున్న తర్వాత మిగతా ఆఫ్ చేసుకోవాలా. యాక్సెప్టింగ్ రేటింగ్ తగ్గిపోయిందంటే మనకు డ్యూటీస్ రావు. చాలా మంది రోడ్ల మీద పెట్టుకుంటారు కదా, మిగతా వాళ్ళకి డ్యూటీలు వస్తుంటే వాళ్ళకి రావు. చాలా వరకు యాక్సెప్టింగ్ రేటింగ్ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట వాళ్ళకి. మళ్ళీ యాక్సెప్టింగ్ రేటింగ్ పెంచుకునే వరకు వాళ్ళకి డ్యూటీస్ అలాగే ఉంటాయి. ఊబర్లో 6వ బుకింగ్ వచ్చింది, తీసుకున్నాను. కస్టమర్ దగ్గరికి వచ్చిన ఒకసారి లగేజ్ తెస్తున్నారు. మనకి ఊబర్లో బుకింగ్ కూడా కంప్లీట్ చేసినాము. బన్శంకరి నుంచి కెంపేగౌడ బస్ స్టాండ్లో డ్రాప్ అయిపోయింది. ఎంత వచ్చిందో చూద్దాం, ఇంకా ఎండ్ చేయలేదు. క్యాష్ కలెక్ట్, ఇది కూడా క్యాష్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాము. 3:10కి పికప్ అయింది మనకు అక్కడ. ఇప్పుడు వచ్చేసి 3:30 అవుతుంది. కంప్లీట్ చేసేద్దాం. 5 స్టార్ రేటింగ్. ఏది బుకింగ్ అయితే ఏది రాలేదు ఇంకాను. అమౌంట్ జనరేట్ అవుతుంది. ఊబర్కో 15 నిమిషాలు 9.5 కిలోమీటరు 250 రూపాయలు క్యాష్ కలెక్ట్, మనకు వచ్చేసి 178 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కోసం వెయిటింగ్. ఇంకా బుకింగ్ వస్తే తీసుకోవడమే. ఈరోజు కొంచెం చాలా డల్గా ఉంది బిజినెస్ అయితే. అంటే అయ్యే వాళ్ళకి అవుతుందిలేండి, మనకైతే కొంచెం బిజినెస్ డల్గా ఉంది. నిన్న మాత్రం లేదు. మెజెస్టిక్ డ్రాప్ అయిన తర్వాత కొంచెం ముందరకు వచ్చి ఆనందరావు సర్కిల్లో టీ తాగడానికి నిలబెట్టాను. టీ తాగేసాను. కొంతసేపు ఉన్న తర్వాత 10-20 నిమిషాల తర్వాత, 20 నిమిషాలు అనుకోండి, బుకింగ్ వచ్చింది. యలంక కటికినహల్లి అంట. 1 కిలోమీటర్ ఉంది. కొంచెం ముందరకు వచ్చాను, చూడొచ్చు. 2 మినిట్స్ చూపిస్తుంది. కరెక్ట్గా 4 గంటలకు వచ్చింది కరెక్ట్గా. బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాము. కస్టమర్ వెయిట్ చేస్తుంటారు. ఈరోజు బిజినెస్ ఏమంత పెద్దగా లేదు. ఇంకా ఈ టైం వరకు అయినా కూడా ఇంకా 1900 అయింది బిజినెస్. ఏమంత పెద్దగా ఏం కాలేదు. చూద్దాం మన టైమింగ్ ప్రకారం ఎంత అవుతుంది అనేది. కానీ ఇంకో విషయం ఏంటంటే, తక్కువ అవడానికి కూడా కారణం, మనం తీయడం కూడా లేట్గానే తీసాం కదా బండిని, అందుకని తక్కువ అయింది. మనమైతే మెజెస్టిక్ నుంచి యలహంక కటికినహల్లికి వచ్చినాం కదా, ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఇది కూడా క్యాష్ కలెక్ట్ చేసినాం, ఇంకా ఎండ్ చేయలేదు. చూడొచ్చు, 665 రూపాయలు ఇచ్చినాడు. కానీ మనకి ఎంత ఇస్తాడు తెలియదు. వీళ్ళు ఏదైనా మైనస్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట, కాబట్టి అది కూడా మైనస్ బ్యాలెన్స్ తీసుకుంటారు. డ్రాప్ వచ్చేసి మనకి 4:35కి అయిపోయింది. 4:35కి డ్రాప్ అయిపోయింది. ఎంత ఇచ్చినాడో మనకు చూద్దాం. ఇంకా లోడింగ్ అవుతుంది. 295 రూపాయలు. డీటెయిల్స్ లేవదాం ఏమేమనేది. కస్టమర్ దగ్గర నుంచి 665 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఊబర్గో 28 నిమిషాలు 25.5 కిలోమీటరు 290 రూపాయలు. మిగతాది ఎందుకు కట్ చేసినాడు అర్థం కావట్లేదు. చూద్దాం ఎందుకనేది మనకి అర్థమవుతుంది. ట్రిప్ బ్యాలెన్స్ 369 రూపాయలు 18 పైసలు. సారీ, మోర్ డీటెయిల్స్. పాత బ్యాలెన్స్ ఏమైనా ఉంటుంది. కస్టమర్ ప్రైస్ 400 అంతేలే. మిగతాది మనకి ఎందుకు కానీ ఏదన్నా ఇంతకుముందు కట్టాల్సినవి ఉంటాయి. కస్టమర్ ప్రైస్ చూసుకుంటే సరిపోతుంది. 403 రూపాయలు. కస్టమర్ ప్రమోషను 63 రూపాయలు. అంటే టోటల్ 466 రూపాయలు.
మిగతాది ఏదైనా పెండింగ్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఉంటారు వాళ్ళు. అది మనకు సంబంధం లేదు తెలిసినంతవరకు. ఏమో వాళ్ళు ఏమైనా చేసుకోండి, మనకి ఎందుకు. ఏమన్నా క్యాబ్లు బుక్ చేసి క్యాన్సిల్ చేసింటారు కదా, సో అలాంటి సమయాల్లో వీళ్ళకి ఛార్జెస్ పడతాయి కదా, క్యాన్సిలేషన్ ఛార్జెస్. అవి ఆటో పే ఉండదు, క్యాష్ పే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం బుక్ చేసినప్పుడు దాన్ని కట్ చేసుకుంటారు, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తారు. సో మనకి ఇస్తారు కదా ఆ క్యాష్ని, మన దాంట్లో నుంచి కట్ చేసుకుంటారు. మనది వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ వ్యాలెట్లో నుంచి కట్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఏది బుకింగ్ రాలేదు, చూసారు కదా 4:30 అయిపోయింది టైము. ఈరోజు కూడా అంతగా ఏం పెద్ద కాలేదు, చూద్దాం. ఇంకా టైం ఉంది మనకి, మన టైం వరకు మనం చేద్దాము. మార్నింగ్ వరకును కటికినహల్లికి డ్రాప్ అయిపోయింది కదా. టీ తాగే లోపల డ్యూటీ వచ్చింది. జస్ట్ ఇప్పుడే టీ తాగేసినాను, వచ్చి బండిలో కూర్చున్నాను, వీడియో ఎడిటింగ్ చేద్దామని. ఒక బుకింగ్ వచ్చింది. పికప్ వచ్చేసి 1.8లో ఉంది, 3 minutes. మెజెస్టిక్ అంట, చూడొచ్చు టైం కూడా 4:52. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా మెజెస్టిక్లో అయితే డ్రాప్ అయిపోయింది, యలంక కటికినహల్ నుంచి ఇప్పుడే డ్రాప్ అయింది. క్యాష్ కలెక్ట్ ఇది కూడా. వీళ్ళు కొంచెం ఇదనమాట, తెలివి ఎక్కువ. హిందీ వాళ్ళు క్లోజ్ చేసే అన్నారు, కంప్లీట్ ట్రిప్ చేసేసినాను. ఏమో మళ్ళీ పోయి వాళ్ళ డబ్బులు అంతా మనం తీసుకుంటామేమో అన్నట్లు. వాళ్ళ భయం వాళ్ళది కదా, ఏం చేసేకి లేదు. రేటింగ్ ఇచ్చేద్దాం. సతా ఇచ్చినాడు, వద్దు నేను రేటింగ్ ఇవ్వను, తక్కువ ఇస్తా, 3 star రేటింగ్. కొట్టు బండిని కొట్టు, వాని బస్సు లేట్ అవుతుందని చెప్పి నాకు బండిని పోని అన్నాడు. అందుకు టైం చూడొచ్చు, 5:25కి అయిపోయింది. ఇంకా బుకింగ్ అయితే ఏది రాలేదు. అది అమౌంట్ జనరేట్ అయిందో లేదు చూద్దాం మనం. అయింది జస్ట్ ఇప్పుడు 333 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఊబర్కో 28 నిమిషాలు, 19.5 కిలోమీటరు, మనకు వచ్చేసి 320 రూపాయలు. బుకింగ్ అయితే ఏది రాలేదు, ఓలా కూడా ఆన్ చేసుకున్నది బెటర్. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం. ఇంకా మెజెస్టిక్ నుంచి మళ్ళీ ఇంకో బుకింగ్ వచ్చింది. ఇప్పుడు బానస్వాడి దగ్గర ఉన్నాను నేను ఎగ్జాక్ట్లీ. అయిపోయిన ట్రిప్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ అదో వచ్చింటే ఎయిర్పోర్ట్కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు బుకింగ్ అది చూద్దాం అనుకుంటే ఎయిర్పోర్ట్కి వచ్చేస్తే ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు. తర్వాత ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత, ఎయిర్పోర్ట్లో అయిపోయిన తర్వాత చూద్దాము. చూడొచ్చు ఎంత దూరంలో పికప్ ఉందనేది, 1 kilometerలో 3 minutes. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసి బుకింగ్ 6:05కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూద్దాం మనము. అది ఎలా తెలుస్తుంది భయ్య ఎయిర్పోర్ట్లో ఎన్ని కార్లు ఉన్నాయి అనేది అంటే, నేను చూపిస్తా. ఊబర్ ఓపెన్ చేస్తే ఊబర్లో తెలుస్తుంది అనమాట ఎన్ని కార్లు ఉన్నాయనేది. దాన్ని ఎలాగో చూపిస్తాను, ఎలా చూడాలనేది చూపిస్తాను నేను ఎగ్జాక్ట్లీగా. సో ఇక్కడైతే ఆఫ్లో ఉంది కదా ఊబర్, ఇది ఇట్లా మొత్తం స్క్రీన్ని జూమింగ్ చేసుకొని ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ గురించి సింబల్ కనిపిస్తాం కదా, ఎయిర్పోర్ట్ అని చెప్పేసి, ఎయిర్పోర్ట్ పార్కింగ్, దాని మీద క్లిక్ చేస్తే గిన ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ పార్కింగ్లో ఇట్లా కొంచెం పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ కార్స్ అనేది ఉంటుంది. కార్స్ అని చేస్తే గిన 620 కార్లు ఉన్నాయి. సో తెలిసిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళట్లేదు, క్యాన్సిల్ చేయబోతున్నా. ఎందుకంటే 620 బండ్లు అంటే ఖచ్చితంగా మధ్యాహ్నం అవుతుంది టైం. మనకు అంత సినిమా లేదు, వెయిట్ చేసేంత టైం లేదు. సిటీలోనే కానీ ఎంతైతే అంత చేసుకోవాలి, ఆడి వెయ్యి. సో 500 కోసం పోతే మొత్తం లాస్ అయిపోతాము. ఏమున్నా 4 గంటల లోపలే పోవాలన్నమాట ఎయిర్పోర్ట్ పోతే. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసేస్తున్నా బుకింగ్. సో ఇప్పుడు ఎలా క్యాన్సిల్ చేయాలనేది చూపిస్తారు చూడండి. ఇది ఇక్కడ క్యాన్సిల్ బుకింగ్ అని ఉంది కదా. సో ఇప్పుడు కస్టమర్ రిలేటెడ్ ఇష్యూ అని కొట్టేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయా. సో ఇప్పుడు లాస్ట్ బుకింగ్ వచ్చినా కదా, మనం దాన్ని చూసుకుందాం ఒకసారి. ఏంటంటే ఇది సెల్ఫీ కూడా అడిగింది ఇందాక, సెల్ఫీ కూడా ఇవ్వాలి. అప్పుడు అర్జెంటుగా మన టాయిలెట్ పోవాల్సిందే, అందుకు పోయాము. సో ఇది మెజెస్టిక్ నుంచి వచ్చింది ఇందాక. 11.5 కిలోమీటర్, 25 నిమిషాలు క్యాష్ కలెక్ట్. ఇది 2 కిలోమీటర్లు ఎత్తుకుందాం, ఇది దీంతో మనకు పని ఉంది. ఏంటో భయ చూపిద్దాం అనుకుంటే లోపల ఖచ్చితంగా బుకింగ్ వచ్చేస్తుంది. సరే మీకు కూడా ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది, సరేనా? ఇప్పుడైతే మనం కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. మనమైతే ఇందాక మెజెస్టిక్ నుంచి వచ్చినాం కదా, దాన్ని చూపిద్దాం అనుకుంటే ఎర్నింగ్స్. సో ఒక బుకింగ్ వచ్చేసి కదా, అందుకు ఆ బుకింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 2 బుకింగ్లు చేసి ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఎయిర్పోర్ట్ అయితే తీసుకున్నాము. అదేంటి భయ్య ఎయిర్పోర్ట్కి వెళ్ళనన్నారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళారు భయ్య? ఎయిర్పోర్ట్కి వెళ్తే బండ్లు చాలా ఉన్నాయి, బ్లాక్ అయిపోతామన్నారు కదా. మనకు తెలుసు కదా, లంచం లేని మంచం ఎక్కమన్నట్లు.
మనకు బెనిఫిట్ లేని మనం ఏం చేయమన్నమాట. సో 35 కిలోమీటర్లకి 800 రూపాయలు వచ్చింది మనకి అమౌంట్ చూపించింది అందులో. అందుకని చెప్పేసి వచ్చేసిన నేను. ఇప్పుడు ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఖాళీ పోయినా మనకు పెద్ద లాస్ ఏముండదు, ఒక 100 రూపాయలు డీజిల్ పోతుంది. బట్ ఇప్పుడు ఆ ఎర్నింగ్స్ అన్నీ చూసేస్తున్నాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను. బండ్లు కూడా ఎన్ని ఉన్నాయి మీరు చూడొచ్చు, చాలా ఉన్నాయి బండ్లు. కాబట్టి మనం బయటికి వెళ్ళిపోవడం ఖాళీ బండి, వెయిట్ చేసేది లేదు. కరెక్ట్ 7:49 అవుతుంది. బండ్లు చూడొచ్చు ఇక్కడ ఎన్ని ఉన్నాయి. ఈ ఊబర్లో వచ్చేసి 795 కార్లు ఉన్నాయి. మళ్ళీ ఇది గోషెడన్లో ఊబర్ గోల్ వచ్చేసి 770 బండ్లు ఉన్నాయి. ఇప్పుడు 5 బండ్లు ఎక్కినాయి చూడండి మళ్ళాను. అట్లాగే ఓలాలో కూడా చూడొచ్చు. ఓలాలో వచ్చేసి 904 బండ్లు ఉన్నాయి కార్లు. మనకు అవసరమా వెయిట్ చేయడము, అందుకనే బయటికి వెళ్ళిపోయేది కరెక్ట్. మనం ఎర్నింగ్స్ చూసుకుందాము. ఏదైనా వచ్చే లేకుండా లేదు. బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఎర్నింగ్స్ చూడాలి. ఇది మెజెస్టిక్ దగ్గర నుంచి వచ్చే చూవీల్స్ ఉంటే, కానీ అంతకుముందు ఈ చూవేయాలన్నమాట. ఏదో అప్పుడు ఎర్నింగ్స్ది రీట్రై అని వచ్చింది కదా, సర్వర్ బిజీ ఉండే అందుకే. ఇది వచ్చేసి 198 రూపీస్, 8.5 కిలోమీటర్ క్యాష్ కలెక్ట్, 259 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. అది దాని తర్వాత మెజెస్టిక్ పోయింది. ఇది మెజెస్టిక్ పోయింది. మనకు వచ్చేసి 246 రూపాయలు ఇచ్చినాడు. 11.5 కిలోమీటర్ క్యాష్ కలెక్ట్, 382 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. ఇంకోటి వచ్చేసి దాని తర్వాత చిన్నవి చేసిన వాళ్ళను. అది అయిపోయిన తర్వాత 100 రూపీస్ది. ఇక్కడ ఏంటంటే 100 రూపీస్ మనకు వచ్చినది 2.6 అంటే 2.5 కిలోమీటర్ అనుకోండి, 6 నిమిషాలు డిజిటల్ పేమెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు, 0 కమిషన్. ఓకే, 0 కమిషన్ అంటే ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 107 రూపాయలు డిజిటల్ పేమెంట్. మనకి ఇచ్చినది 100 రూపాయలు. మిగతా 7 రూపాయలు ఎక్కడ పోయింది భయాన్ని అడగచ్చు. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఎందుకు తీసుకున్నారని. పేడ్ టు థర్డ్ పార్టీ 7.14. సరేనా, థర్డ్ పార్టీ అంటే అదే జిఎస్టీ. అదే ఇంకా చూడు, జిఎస్టీ 5 రూపాయల 14 పైసలు. ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ అండి. ఇన్సూరెన్స్ 2 రూపాయలు. అది వాళ్ళకి సంబంధం లేదు, కస్టమర్కి సంబంధం ఉంటుంది, మనకు సంబంధం ఉండదు. ఇంకోటి వచ్చేసి మళ్ళీ ఇంకోటి 100 రూపీస్దే. సేమ్ ఇది 2.5 కిలోమీటర్ 100 రూపీస్ మనకు వచ్చింది. 14 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి 110 రూపాయలు తీసుకున్నాడు. ఇది వచ్చేసి 9 రూపాయలు వచ్చేసి ఇన్సూరెన్స్ 2 రూపాయలు, జిఎస్టీ 7 రూపాయలు 60 పైసలు. అదే అంతే 60 పైసలు అంతేలే, సరిపోద్ది 10. ఇంకా మళ్ళీ వచ్చేసి టీడీఎస్ అంట 20 పైసలు. మనకు సంబంధం లేదా టీడీఎస్ అనేది, మనకేం తెలియదు అది యాక్చువల్లీ. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు లాస్ట్ బుకింగ్, ఎయిర్పోర్ట్ బుకింగ్. ఇక్కడ వచ్చేసి చూడొచ్చు 871 రూపాయలు మనకు వచ్చింది. 871 అంటే దానికి ఎలా వచ్చిందని చూద్దాము. ఇక్కడ వచ్చేసి 34.5 కిలోమీటర్ 40 నిమిషాలు క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 1123 రూపాయలు తీసుకున్నారు. మన ఎర్నింగ్స్ చూద్దాం. ఇక్కడ మన ఎర్నింగ్స్ ఇంపార్టెంట్. 761 రూపాయలు అంటే టోటల్ కౌంట్ చేద్దాం ఎట్లా వచ్చిందని. ఇక్కడ చూడొచ్చు అడ్వాన్స్ బుకింగ్కి అడ్వాన్స్ బుకింగ్కి మనకి 100 రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళు అడ్వాన్స్ బుకింగ్ చేసినారనమాట. కాబట్టి 100 రూపాయలు కౌంట్ అది. ఇది వచ్చేసి రైడర్ ఎర్నింగ్స్ 661, 761 అవుతుంది మనకి టోటల్. 761 అంటే సో ఇక్కడ టోల్ యాడ్ అయింది కదా, 871 టోటల్ అవుతుంది మనకి. అందుకని పోయింది, లేకుంటే వచ్చేలేదనమాట. టోల్ యాడ్ ఇంక్లూడ్. సో ఇది భయ్య టోటల్ అమౌంట్ ఎంత అయింది అనేది కూడా మనం చూసుకుందాం. ఎందుకంటే ఇటు నుంచి ఇంకా బయటికి పోవాలి కదా, రూమ్ దగ్గర పోయేసి మధ్యలో ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు ఖాళీ బండి అయితే వెళ్ళిపోతాను నేను, ఎక్కడ నిలబెట్టేది లేదు. ఎందుకంటే చాలా బండ్లు ఉన్నాయి, మనకి రాదు ఈరోజు బుకింగ్, ఈవినింగ్ కావచ్చు. అందుకే పోయేసి ఏదైనా మధ్యలో బుకింగ్ వచ్చిందంటే తీసుకుందాం, లేకుంటే వెళ్ళిపోతాం చక్కగా రూమ్కి పోయి పడుకుందాము. అక్కడ పోయి చూపిస్తాం. ఇంకా లాస్ట్ ఎర్నింగ్స్ ఏదైనా బుకింగ్ వచ్చినా ఆ బుకింగ్ కూడా కౌంట్ చేయాలి. కాబట్టి ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాను. ఏ బుకింగ్ రాలేదనమాట. ఎలంక లేదో ఒకటి చిన్నది వస్తే అది మళ్ళీ ఎక్కడో వేరే ఎలంక ఓల్డ్ టౌన్ నుంచి న్యూ టౌన్కి వచ్చినా తీసుకోలేదు. కాబట్టి నేను డైరెక్ట్ రూమ్కి వచ్చేసిన. ఇప్పుడు చూసుకుందాం. కరెక్ట్గా నేను రాత్రి 9:30కి ఆన్ చేసిన డ్యూటీని. ఎప్పుడు 25వ తేదీ నైట్ ఆన్ చేస్తే 26వ తేదీ మార్నింగ్ క్లోజ్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనం ఎర్నింగ్స్ చూసుకుందాము. చూడొచ్చు ఊబర్లో ఎర్నింగ్స్. సో టోటల్ ఎంత చూద్దాం మనం, ఎన్ని రైడ్లు అయినా కూడా చూద్దాము. 25వ తేదీ వచ్చేసి 1873 రూపాయలు. ఇందులో 150 రూపాయలు పక్కన తీయాలి.
ఇందులో మళ్ళీ ఇంకోటి వచ్చి 26వ తేదీ 320 రూపాయలు. టోటల్ వచ్చేసి 8 బుకింగ్లు అయినాయి. ఇక్కడ 7 కదా, ఒకటి పక్కన తీసేయాలి కాబట్టి 8 బుకింగ్లు ఊబర్లో. అలాగే ఓలాలో చూసుకుందాం మనము. ఓలాలో చూసుకుందాం ఇప్పుడు ఎన్ని రైడ్లు అనేది. 26వ తేదీ, ఎందుకంటే 25 ఆన్ చేసినాము, ఊబర్లోనే అన్నీ వచ్చినాయి బుకింగ్లు. సో 1611 రూపాయలు అయింది దీంట్లో. రైడ్లు ఇక్కడే చూడొచ్చు మనము. ఇదో 26వ తేదీ 6 రైడ్లు. 25 మనకు సంబంధం లేదు, ఎందుకంటే అది 12 గంటల తర్వాత మనకు సంబంధం లేదు. టైం చూడొచ్చు ఇక్కడ 9:22 మార్నింగ్ 26వ తేదీ. ఇదో డేట్ కూడా 9:22 26వ తేదీ. టోటల్ అమౌంట్ చూద్దాం, కౌంటింగ్ చేసి ఆ 150 రూపాయలు మైనస్ చేసి అలాగే కిలోమీటర్లు కూడా చూసుకుందాం మనము. టోటల్ అమౌంట్ వచ్చేసి 3554 రూపాయలు అయింది. కిలోమీటర్లు చూసి కిలోమీటర్కి ఎంత పోతుందో చూద్దాము. సారీ, తిరిగిన కిలోమీటర్లకి ఎంత డీజిల్కి అమౌంట్ పక్కన తీసేలా చూద్దాము. కిలోమీటర్లు అయితే 246 కిలోమీటర్లు తిరిగినాము. 246 కిలోమీటర్లకు గాను 1250 రూపాయలు డీజిల్ పోతుంది. మిగిలిండేది మనకి ఇది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.